ఒక ప్రశ్న. భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు? ప్రపంచం నాశనమవుతున్నప్పుడు, లేక ధర్మం నెమ్మదిగా కూలిపోతున్నప్పుడు? రామాయణం కత్తుల సంగ్రామం కాదు. ఇది సత్యం మరియు స్వార్థం మధ్య పోరాటం. ఒకటి ధర్మం కోసం జీవించిన రాజు, మరొకటి అహంకారంతో తనని తాను నాశనం చేసుకునే రాజు. అయితే ప్రశ్న, విష్ణుమూర్తి ఎందుకు రామునిగా అనగా మానవునిగా అవతరించాడు? రావణుడు ఎలా ఆ స్థాయికి చేరుకున్నాడు? ఈ కథ అక్కడే ప్రారంభమవుతుంది. ఈ కథ రావణుడి జననం కంటే ముందే ప్రారంభమవుతుంది. వైకుంఠంలో జయ, విజయ అనే ద్వారపాలకులు ఒకరోజు సనకాది ఋషులను అడ్డుకున్నారు. అది చిన్న సంఘటనలా కనిపించిన ఆ ఘట్టం వారి కోపానికి దారితీసింది. ఋషుల శాపంతో వారు 3 జన్మలు రాక్షసులుగా జన్మించాల్సి వచ్చింది. మొదట హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా, తర్వాత రావణుడు, కుంభకర్ణులుగా, చివరగా శిశుపాలుడిగా, దంతవక్రుడిగా. అందుకే రావణుడు సాధారణ రాక్షసుడు కాదు, వైకుంఠం నుండి పడిపోయిన ఒక మహాశక్తి. అయితే ప్రతి జన్మలో అతను ఎంచుకునే మార్గమే అతని గమ్యాన్ని నిర్ణయిస్తుంది. పులస్త్య మహర్షి వంశంలో జన్మించిన విశ్రవసుడు ఒక మహా ఋషి మరియు అసుర వంశానికి చెందిన కైకేసి కలయికలో రావణుడు జన్మించాడు. బ్రాహ్మణ జ్ఞానం మరియు అసుర శక్తి కలిసిన ఒక అపూర్వ స్వరూపం. చిన్నప్పట్నుంచే వేదాలను అభ్యసించి, సంగీతంలో నైపుణ్యం సంపాదించి, శివుడిపై అపార భక్తి పెంచుకున్న అతను కేవలం యోధుడు కాదు, ఒక మహాపండితుడు. అయితే అతనిలో నేను అజేయుడిగా మారాలి అనే కోరిక పెరిగింది. దానికోసం అతను ఘోర తపస్సు చేసి ఏళ్ల తరబడి తన శరీరాన్నే త్యాగం చేశాడు. కొన్ని కథల ప్రకారం తన తలలను కూడా ఒక్కొక్కటిగా అర్పించాడు. చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం అడగగా, దేవతలు, యక్షులు, గంధర్వులు ఎవరి వల్ల తనకి మరణం రాకూడదని కోరుకున్నాడు. కాని మనుషులను అతను పట్టించుకోలేదు. అదే అతని మొదటి పెద్ద తప్పు. ఒకరోజు తన శక్తిపై గర్వంతో నిండిపోయిన రావణుడు, నా బలానికి సాటి ఎవరు అన్న అహంకారంతో కైలాస పర్వతాన్నే ఎత్తాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని కథల ప్రకారం రావణుడు కైలాసాన్ని లంకకు తీసుకెళ్లి శివుడిని ఎప్పుడైనా ఆరాధించాలనుకున్నాడు. కాని అతని అహంకారం ఈ ప్రయత్నానికి కారణమైందని కూడా చెబుతారు. కైలాసం వద్ద శివుడి నిత్య సేవకుడు నంది అతన్ని అడ్డుకున్నాడు. నంది ధర్మాన్ని కాపాడుతూ, కైలాసం పరమేశ్వరుని పవిత్ర స్థలం, ఇక్కడ అహంకారానికి చోటులేదు, వెనక్కి తిరుగు అన్నాడు. కాని అహంకారంతో ఉన్న రావణుడు అతని మాట వినలేదు. అంతేకాదు, నందిని చూసి నవ్వుతూ వానరముఖం అని హేళన చేసి అవమానించాడు. ఆ అవమానం నందికి కోపం తెప్పించింది. వెంటనే అతను శపించాడు, వానరుల చేతిలోనే నీ నాశనం జరుగుతుంది. ఆ సమయంలో రావణుడు ఆ శాపాన్ని తేలికగా తీసుకున్నాడు. తన బలం, వరాలపై నమ్మకంతో అది తనకు ఏమీ చెయ్యలేదనుకున్నాడు. అక్కడితో ఆగకుండా రావణుడు నిజంగానే కైలాసాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. పర్వతం కంపించడంతో పార్వతీదేవి భయపడింది. అప్పుడు శివుడు తన పాదాన్ని స్వల్పంగా ఒత్తగా ఆ మహాపర్వతం క్రింద రావణుడు నలిగిపోయాడు. బయటపడలేక అక్కడే బంధించబడ్డాడు. అప్పుడు అతని అహంకారం కరిగిపోయింది. శివుని స్తుతిస్తూ భక్తితో శివతాండవ స్తోత్రంను పాడాడు.
అతని భక్తి చూసి శివుడు ప్రసన్నమై అతన్ని విడుదల చేసి చంద్రహాసం అనే ఖడ్గాన్ని వరంగా ఇచ్చాడు. ఇలా రావణుడు గొప్ప శివభక్తుడు. కాని అదే సమయంలో అహంకారం వల్ల తన గతి తానే రాసుకున్న వ్యక్తి. నంది ఇచ్చిన శాపం తరువాత హనుమంతుడు మరియు వానరసేన రూపంలో నిజమైంది. అయినప్పటికీ రావణాసురుడు దాన్ని లెక్క చేయలేదు. తన బలంపై అహంకారంతో మరింత ఉగ్రంగా ప్రవర్తించాడు. రావణుడు ప్రపంచాన్ని జయించడం ప్రారంభించాడు. దేవతలను ఓడించాడు. ఇంద్రుణ్ణి సవాలు చేశాడు. లోకాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. లంక అతని రాజ్యం, స్వర్ణనగరం, అపార సంపద, అపరిమిత శక్తి. కాని శక్తి పెరిగే కొద్దీ గర్వం పెరిగింది. శక్తి ఉన్నప్పుడు నియంత్రణ లేకపోతే అది వినాశనంగా మారుతుంది. రావణుడు తన శక్తిని నియంత్రించలేకపోయాడు. ఋషులను బాధించాడు. యజ్ఞాలను భంగం చేశాడు. స్త్రీలను అపహరించాడు. ఇది కేవలం దుష్టత్వం కాదు. ఇది అతనిలో ఉన్న రాక్షసత్వానికి పరాకాష్ట. ఒకరోజు వేదవతి అనే యువతి విష్ణువును భర్తగా పొందాలని తపస్సు చేస్తుండగా రావణుడు ఆమె అందాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు. ఆమె తపస్సు, పవిత్రత అన్నింటినీ పడించుకోకుండా బలవంతంగా ఆమెను పొందాలని ప్రయత్నించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక వేదవతి అగ్నిలో ప్రవేశిస్తూ, "నేను తిరిగి అవతరిస్తాను, నీ వినాశానికి కారణమవుతాను" అని శపించింది. ఆ శాపమే తరువాత సీతమాతగా అవతారం తీసుకుంది. కాని అప్పటికీ రావణాసురుడు ఈ పరిణామాన్ని గమనించలేదు. తన అహంకారంలోనే మునిగిపోయి తన గతి ఇప్పటికే నిర్ణయించబడిందని అర్థం చేసుకోలేకపోయాడు. తన పరాక్రమంపై అహంకారంతో మరింత దురహంకారంగా ముందుకు సాగాడు. ఇంకో సంఘటన. రంభ అనే అప్సరసను చూసి రావణుడు మళ్లీ అదే ప్రయత్నం చేశాడు. ఆమె నలకూబరుడికి చెందినది. నలకూబరుడు కోపంతో శపించాడు. "అనుమతి లేకుండా ఏ స్త్రీని తాకినా నీ తల చీలిపోతుంది." ఈ శాపం వల్లే సీతమాతను అపహరించినప్పటికీ రావణుడు ఆమెను తాకలేకపోయాడు. ఇప్పుడు పరిస్థితి. రావణుడు అజేయుడు. శాపాలు ఇప్పటికే అతని గతి రాస్తున్నాయి. దేవతలు గ్రహించారు. రావణాసురుణ్ణి ఓడించడానికి ఇదే సరైన సమయం అని భావించారు. ఇది ఆదకపోతే ధర్మం పూర్తిగా కూలిపోతుంది అని వారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: "రావణుడు మన చేతిలో చనిపోడు, అతని వరం వల్ల." అప్పుడు ఒకే మార్గం మిగిలింది. విష్ణువు స్వయంగా అవతరించి ఈ అధర్మానికి ముగింపు పలకాలి. అయోధ్యలో రాజు దశరథుడు సంతానం కోసం యజ్ఞం చేశాడు. దేవతల ప్రార్థనకు స్పందిస్తూ విష్ణువు మానవుడిగా జన్మించడానికి నిర్ణయించారు. ఎందుకంటే రావణుడు మనుషులను తక్కువగా చూశాడు. అదే అతని బలహీనత. రాజు దశరథుడు పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహించాడు. యజ్ఞం తర్వాత 4 కుమారులు జన్మించారు: రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముడు విష్ణువు అవతారం. కానీ దేవుడిగా కాదు, మనిషిగా జీవించాలి. భగవంతుడు సులభంగా రావణుణ్ణి సంహరించగలడు. కాని ఎందుకు మనిషిగా జన్మించాడు? ఎందుకంటే ధర్మం బలవంతంగా గెలవదు, అది చూపించాలి. జీవించాలి రాముడు. ఎలా జీవించాలి? ఎలా నిర్ణయాలు తీసుకోవాలి? ఎలా బాధను ఎదుర్కోవాలి? అన్నీ చూపించటానికి జన్మించాడు. ఇప్పుడు అన్ని సిద్ధంగా ఉన్నాయి. వరాలు అతన్ని అజేయుడిగా చేశాయి. శాపాలు
రావణుడి గతి రాశాయి. అహంకారం అతన్ని అంధుడిగా చేసింది. ఇంకొక వైపు రాముడు ధర్మాన్ని ఆచరిస్తూ ఎదుగుతున్నాడు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది విధి మరియు నిర్ణయాల మధ్య సంఘర్షణ. రావణుడు ప్రపంచాన్ని జయించాడు, కాని తనను తాను జయించలేకపోయాడు. రాముడు ప్రపంచాన్ని జయించలేదు, కాని తనను తాను నియంత్రించాడు. ఇప్పుడు ప్రశ్న: ఈ రెండు శక్తులు ఎలా ఢీకొన్నాయి? ఇదే రామాయణం. తదుపరి అధ్యాయం: రాముడి బాల్యం మరియు విశ్వామిత్రుని యాత్ర.